వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం టీఆర్ఎస్ కార్యకర్తలకు కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి మధ్య వాగ్వాదం అందర్నీ కలుపుకుని పోవాలని సూచించిన మంత్రి తలసాని 9 నెలల గర్భవతిపై వైద్యుల నిర్లక్ష్యం పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ఇక వివరాలు చూస్తే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది నగరంలోని పలు ప్రాంతాలలో ఈదురుగాలతో కూడిన జల్లులు కురిశాయి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఫిలిం నగర్ పంజాగుట్ట అమీర్పేట్ మూసాపేట్ కూకట్పల్లి మాదాపూర్ హైటెక్ సిటీ దిల్సుఖ్ నగర్ బర్కత్పుర చాదర్ఘాట్ ఖర్మన్ఘాట్ తదితర ప్రాంతాలలో వర్షం కురవడంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దక్షిణ భారత షిరిడీగా పేరుగాంచిన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో నేడు గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది మరోవైపు ప్రముఖుల రాకతో ఆలయం సందడిగా మారింది రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ఆలయానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకున్నారు ఈ సందర్భంగా దేవాలయాల నిర్వాహకులు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు షిరిడి సాయిబాబా యొక్క గురు పూర్ణిమ సందర్భంగా వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకొని ఇంకా అనేక విధాలుగా ప్రజలకు సేవలు అందించే విధంగా నాకు ఆరోగ్యాన్ని శక్తిని అన్ని విధాలైనటువంటి యొక్క ఆత్మబలాన్ని ఇవ్వాలని నేను షిరిడి సాయిబాబాను కోరుతున్నాను. అలాగే ఈరోజు సమాజంలో చెలరేగుతున్నటువంటి విషజ్వాలాలు లేకుండా మానవతా విలువలతోని అందరం ఒకటనేటువంటి భావంతో అన్ని మతాలు ఒకటనేటువంటి భావంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా భక్తులు రోజు రోజుకు పెరగడం చాలా సంతోషం. షిరిడి సాయి మందిరాలు షిరిడి సాయి ఉన్నటువంటి విగ్రహాలు ప్రతి గ్రామంలో కూడా నెలకొల్పబడుతున్నాయి. అంటే రోజు రోజుకు ఒకవైపున గుడి దైవభక్తి దేశభక్తి పెరుగుతున్నది, రెండో వైపున నైతిక విలువలు పెరగాలి. నైతిక విలువలు పెరిగితేనే ఈ దేశంలో దైవభక్తి ధర్మభక్తి ఉంటేనే ధర్మభక్తి దేశభక్తి ఈ మూడు ఉంటేనే ఈ దేశం సమైక్యంగా ఉంటుంది. కాబట్టి దానికోసమే అందరికీ భగవంతుడు షిరిడి సాయి గారు వారు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు గుండా మల్లయ్య, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అడ్వైజర్ టెంపుల్ చైర్మన్ నేను. ఇది గురు పౌర్ణమి అంటే గురువుని పూజించుకునేది మంచి రోజు. గురువు అనే అతను సాయిబాబా ఒక గురువు మనకు, కాబట్టి గురువుని పూజించుకోవాలి. అట్లే మనకు చదువు చెప్పిన పంతులు కానీ మనకెవరు ఎక్కడ ఏది నేర్పిన పంతులు కానీ విద్య నేర్పిన పంతులు అతను గురువు అనే వ్యక్తి ఉన్నప్పుడు అందరూ పోయి ఆ రోజు గురు పౌర్ణమి దర్శనం చేసుకొని ఆయనకు నమస్కరించుకొని పూజ చేస్తే ఆయన ఆశీర్వాదంతో అంతా మంచి జరుగుతుంది అనేది ఒక మనిషి ఆశీస్సు. మన గురు పౌర్ణమి అంటే మన దగ్గర షిరిడీలా ఎలా పద్ధతి ప్రకారం నడుస్తుందో ఆ ప్రకారంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా దక్షిణ షిరిడి అని పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ దిల్సుఖ్ నగర్ షిరిడి దక్షిణ షిరిడి సాయిబాబాని హైదరాబాద్లో మొత్తం కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సౌత్ ఇండియాలో మన దిల్సుఖ్ నగర్ సాయిబాబా కూడా అంటే దక్షిణ షిరిడి చాలా పేరుగాంచిన షిరిడి. ఎందుకంటే మన దగ్గర ఎంత సిస్టమేటిక్ అంటే ఆ బాబా గారికి తెలుసు అట్లా నడిపించుకుంటాడు. రోజు 4 హారతులు, రోజు మార్నింగ్ బాబా గారికి ప్రసాదం అయిపోయిన తర్వాత భక్తులకు ఒక 500-600 మందికి ప్రసాదం, మధ్యాహ్నం అన్నదానం ప్రతిరోజు 15 నుంచి 2000 మందికి, రాత్రికి ఒక 600 మందికి రాత్రికి మళ్ళా భక్తులకు మళ్ళా ప్రసాదం. ఇట్లా ప్రతి నిత్యం సాయిబాబా గుళ్ళో వచ్చిన డబ్బుని వేస్ట్ చేయకుండా దాన ధర్మాలకి మేము ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ షిరిడీలో జరిగినట్టు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతాయి. ఈరోజు గురు పౌర్ణమి రోజు మేము ఒక 30,000 మందికి భోజనం చేసినాము.
వచ్చిన భక్తులందరూ పొద్దున 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు గుడి బంద్ అయిపోతుంది ఈరోజు జ్ఞానం కాబట్టి. ఏ భక్తులకు ఎటువంటి కష్టాలు జరగకుండా 4 లైన్లతోటి పోలీసు వాళ్ళు పెట్టి సెక్యూరిటీ పెట్టించి ఎక్కడ ఏం జరగకుండా ఇక్కడ చాలా సిస్టమేటిక్గా షిరిడి సాయిబాబా సంస్థాన్ టెంపుల్ ట్రస్ట్ వారు అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ మమ్మల్ని సహకరించి టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళందరూ సహకరించి మాకు తోడుగా అన్ని ప్రచారం చేస్తున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయినాథ్ మహారాజ్కి జై. హైదరాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలకు కార్పొరేట్ జిన్నారం విఠల్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. చైతన్యపురి డివిజన్లో కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభోత్సవంకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తం రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు ప్రారంభించిన క్రమంలో వేదిక వద్దకు ఉద్యమకారులను, పార్టీ సీనియర్ కార్యకర్తలను పిలవకుండా కార్పొరేటర్ అనుచరులు మాత్రమే పిలుచుకోవడం ఏంటని మంత్రి సమక్షంలోనే కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు, ఉద్యమకారులకు, పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వని జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డిల ఒంటెద్దు పోకడలపై మంత్రి తలసానికి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్లు జిన్నారం విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డిలపై కార్యకర్తలు, ఉద్యమకారులు ఒకరినొకరు దూషించుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తలకు, కార్పొరేటర్లకు గొడవ జరుగుతుండగా అందరినీ కలుపుకుని పోవాలని వారికి సూచించిన మంత్రి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మాకేమో తెలియదు కదా ఈ సంగతి అడిగానా మాకు తప్పే ఉన్నాడు. బుక్ చేసాను పోయిస్తాను మేము ఇప్పుడు ఒక బుక్ నీ మొబైల్ ఫోన్ చేసావు అమ్మ మాట్లాడుకో మళ్ళీ పాస్ అరే ఏం ఫోన్ ఇస్తారా చేసే పనికి నేను కాళ్ళు ప్రెసిడెంట్ ఏదో పక్కకు పెట్టరు అంతా. అరే ఆగా అందరేమో అసోసియేషన్ పార్టీ చెప్తున్నాను. నీకేం సంబంధం అంటున్నావు? ఏం మాట్లాడతావు? మంత్రి గారు వచ్చిందని చెప్తున్నాను. అరే నేను కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్న, నేను కనీసం అడగాలన్నా అవుతాను, బుక్కులు ఇవ్వాలన్నా అవుతా, ఒకసారి చెప్పురాను. ఎవరిని అడగాలంటున్నాను తప్ప, అది ఎవరిని అడగాలంటున్నాను. అరే అడ్డామా అన్నా ఇప్పుడు అడగాలన్నా వద్దా? అడుగుతున్నా కానీ అడిగింది మళ్ళీ టికెట్ వచ్చేసారు మా సభలో నువ్వు గెలవాలి అవుతుంది గుర్తుపెట్టుకోను అనుకుంటున్నావు. ఏంది మరి చాదా కాదు. కలెక్ట్ ఎలక్షన్స్ రాగానే గుర్తొస్తాము. అప్పుడు తమ్ముడు చూసి పెట్టుకోవాను నీ అమ్మని ముట్టగుంటి మొత్తం నీ ఎంబడి వచ్చి తిరిగి నిన్ను కల్పిస్తాం మేము. నువ్వు ఈ పని చేసినావని మాకేమో ముట్ట మాకు తెలియదు కదా నీ సంగతి ఇదంతా. మాట్లాడుతున్నావు బుక్కు రాదు నువ్వు ఎవరు అదిగానే మాకు మేము కనిపించమా మమ్మల్ని పిలిస్తే తప్పేమున్నాడు. మీకు మాకు సంబంధం లేదు. సో మీకు ఏం చేసిరు, మీరు నా కోసం ఏం కష్టపడ్డారు అంటారు. మేము వచ్చాము పని చేయమంటే మేము ఏం చేయము, మీకు ఏం చేయాలి, మీరు మా కోసం ఏం చేసిరు అని మాట్లాడతారు. అసలు ఎవరు మీరు? పార్టీ ప్రోగ్రాంలు అయితే ఎవరికి చెప్తలేరు.
ఇంత ఈడికి వచ్చి అంటే ఎవరు చెప్తారు? కార్పొరేటర్ చెప్తాడా? ఎవరు లేరు. ఎవరు కార్పొరేటర్ చెప్పలే? కార్పొరేటర్ ఎవరు చెప్తలేడు. కార్పొరేటర్ ఎవరు చెప్తలేడు. ఇది ఈ డివిజన్ కాదు, ప్రతి డివిజన్ లో కూడా ఇట్లనే ఉంది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో దారుణం చోటు చేసుకుంది. హన్మండు అనే వ్యక్తిపై 3 వ్యక్తులు దాడి చేశారు. హన్మండ్ల భార్య పూసల లలిత 9 నెలల గర్భవతి. ఈ సందర్భంగా హన్మండ్ల భార్య లలిత మీడియాతో మాట్లాడుతూ ఇల్లు లేక వర్ణి వడ్డెపల్లిలోని ఓ షెడ్డులో నివాసం ఉంటున్నామని అన్నారు. అకస్మాత్తుగా 3 వ్యక్తులు వచ్చి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హన్మండ్ల మాట్లాడుతూ ఏ ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్లు పట్టించుకోవడం లేదని ఈ విషయంపై ప్రస్తావించగా తనపై దాడి చేశారని ఈ విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు హన్మండ్ల తెలిపారు. మస్తు కొట్టిండు సారు. ఇక్కడ కడుపులో కూడా దెబ్బ తగిలింది సారు. నొప్పిగా ఉంది. ఇప్పుడు కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు సారు. ఆధార్ కార్డు కూడా లేదు నాకు. నా భార్యను తీసుకుని వచ్చిన వాళ్ళు అన్నీ చిక్కుపొక్కు మమ్మల్ని పిస చేస్తున్నారు. పిసుకుక్కలకు అవి తీసుకురా ఇవి తీసుకురా క్యాండింగ్లు అన్నీ గుంజుకొని మమ్మల్ని దారుణంగా అక్కడ హైదరాబాద్ పంపిస్తా ఇక్కడ పంపిస్తా అని మమ్మల్ని నాన్న తిప్పాలు పెడుతున్నారు. నాకు లంచం అడుగుతున్నారు. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఏం కథ అంటే మా దగ్గర లంచం కూడా మేడం గరీబం చేసుకుందా దిక్కెళ్ళదు మేడం అంటే సరే మీరు చచ్చిపోండి ఏమన్నా చేసుకోండి అని ఇట్లా గెంటేస్తున్నారు. మన దవాఖానలో పోతే కూడా మాకు సార్లతో కూడా గెంటిపించేసిండ్రు. మమ్మల్ని పట్టించుకుంటారు. క్యాల్ చేసి వచ్చి నడుచులు కూడా వచ్చి కూడా మేము ఉన్నామని చెప్పేసి మమ్మల్ని నూకేసి మమ్మల్ని దెంకపోయినారు. 2 పరారైనరు. మేము రక్తం బాటలు వచ్చిన దాకా ఉండమని మెడ చెప్తే వాళ్ళు ఉండకుండా దెంకపోయినారు సార్. అట్టా కూడా వాళ్ళు ఆశ మేడం వాళ్ళు మీ పేరేంది నాగమణి 2 మేడం వెళ్ళిపోయినారు సార్. అయితే మాకు ఇట్లా న్యాయం చేయమని అందరు నాతో నుంచి కాలు మొక్కుతున్నా. దవాఖాన పంటే నేను పగలు పొద్దుగాల 9 నుంచి బెడ్ అడుగుతూనే ఉన్నా. రాత్రి తెల్లని దాకా 12 గంటల దాకా నెత్తులు అడిగిన సార్. నా భార్యకి ఇవ్వండి సార్ అని ఏడ్చుకుంటూ పొక్కాడు సార్. అందుకే నువ్వు ఇయ్యారే సార్. నా భార్యకి ఒకటి ఎక్కించారు. అంతకే గంటేశారు. ఇంకెంతగానో వస్తే ఇంకా కేసు వేస్తాము లేకపోతే ఇంకా మా ఇంటి దగ్గర రావద్దని చెప్పి ఈ మాట అన్నాడు సార్. ఇక్కడ నిజామాబాద్ సార్. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం యావత్ దేశం తెలంగాణ వైపు చూసే విధంగా పాలన సాగిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. 24 గంటలు విద్యుత్ సరఫరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నామని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కరించబడుతుందన్నారు. ప్రజలు పార్టీ సభ్యత్వం తీసుకుని టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ పుట్టం పురుషోత్తంరావు, ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ డాక్టర్ కాచిం సత్యనారాయణ గుప్తా మరియు ఎల్బీ నగర్ పరిధిలో గల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైతన్యపురి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మెంబర్షిప్ కార్యక్రమంలో ఈరోజు ఎంతో ఉత్సాహంగా మీరందరూ చూస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు, ఉద్యమకారులు మరి ఎంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నటువంటి మెంబర్షిప్ కార్యక్రమం ఈరోజు నగర వ్యాప్తంగా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్లడం, ఒకవైపున సంక్షేమం, రెండో వైపున అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు 24 గంటల కరెంటుతో పాటు మరి తాగడానికి నీళ్లు కానివ్వండి, అదేవిధంగా సంక్షేమ రంగంలో ఈరోజు పేద వర్గాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా గురుకుల పాఠశాలలు, పెన్షన్లు, ఇవే కాకుండా డెవలప్మెంట్ కూడా చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఈరోజు హిస్టారికల్ కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి రాష్ట్రంలో రైతాంగం ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు పండించేటువంటి పంట మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎడారిగా మారినటువంటి సందర్భాలను మనం చూసినాం. నీళ్లు లేక, కరెంటు లేక వారి యొక్క కోసం కూడా మనం చూసినాం. రైతాంగం పండిస్తేనే మనం తినేది, బట్ రైతన్నల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు వాళ్లకు మరి బీమా సౌకర్యం కల్పించడం, అదేవిధంగా రైతులకందరికీ
మరి ఈరోజు మన ప్రభుత్వం మన కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు రైతు బంధు కల్పిస్తే ఈరోజు దేశానికి ఆదర్శమైంది. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టిందంటే ఓన్లీ మన యొక్క ముఖ్యమంత్రి గారు వారి యొక్క ముందు చూపుతో జరిగినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈ విధంగా మంచి బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుకుంటూ పోతున్నాయి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో మున్సిపల్ ఎన్నికలు మరి అతి త్వరలో రాబోతున్నాయి. అతి త్వరలో రాబోతున్నాయి. ఎప్పుడొచ్చినా కానీ మా సైన్యం, మా కార్యకర్తలు, నాయకులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండి ముందుకెళ్తారు. జనం మధ్యలోనే ఉంటారు, జనవాసాల మధ్యనే ఉండి చాలా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి మరి తప్పకుండా గతంలో వచ్చినటువంటి మెజారిటీ మనం అందరం చూసిందే. ఇది దేశంలో ఎక్కడ కూడా జరగదు. 150 సీట్లకు 99 సీట్లు గెలవడం, దానికి మించి ఒక 6-7 సీట్లు ఎక్కువ పెంచుకుంటాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం త్రిమోర్తాడ్ సుంకేడ్ గ్రామాలలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సాయి ఆలయంలో సాయి భక్తులు భక్తి శ్రద్ధలతో కన్నుల వైభవంగా గురు పౌర్ణమి ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయి మందిరాలలో భక్తుల ప్రార్థనల నిమిత్తం ఆలయాలను అలంకరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం ఎంఈఓ వెంకటరెడ్డి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ స్పీడ్గా వెళ్లి ఎదురుగా వస్తున్న మోపెడ్ను బలంగా ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. ఎంఈఓ వెంకటరెడ్డి సెల్ ఫోన్ మాట్లాడుతూ వెళ్లడంతో ఈ దారుణం చోటు చేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల గ్రామ సర్పంచ్ ఏలేటి మమతా నరసింహారెడ్డి గ్రామ ప్రజలకు వివిధ పూల మొక్కలు, పండ్ల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఉప సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ నజీర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తాడ్వాయి మండల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. దీనిలో భాగంగా తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దామోదర్ రెడ్డి, పిఓ సంతోష్, డాక్టర్ హరీష్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఈ కాలేజీలో ప్రిన్సిపల్ ఉండడు, కాలేజ్ బిల్డింగ్ లో మౌలిక సదుపాయాలు లేవు. ఇదంతా సరే, కళ్ళు కాంపౌండ్ అయితే ప్రక్కనే ఉంటే స్టూడెంట్ల పరిస్థితి ఏంటి? ఈ కాలేజీకి ఉస్మానియా యూనివర్సిటీ రద్దు నోటీసులు ఇచ్చినా కాలేజీ మాత్రం యథాతథంగా నడిపిస్తున్నారని ఏబీవీపీ నాయకులు 1 గంట పాటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రతిభ డిగ్రీ కళాశాలలో ముందు బైఠాయించారు. ప్రిన్సిపల్ లేకున్నా క్లర్క్ ప్రిన్సిపల్లా వ్యవహరిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. పోలీసుల జోక్యంతో ధర్నా సద్దుమణిగింది. ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానిక ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రతిభ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కళాశాల బిల్డింగ్ కి గత సంవత్సరమే ఉస్మానియా యూనివర్సిటీ నోటీసులు వచ్చాయి. ఈ బిల్డింగ్ లో కోళ్ల ఫారం నడుస్తుంది, కానీ విద్యార్థులకు సరైనటువంటి వసతులు లేవు. ఈ రోజు పైన చూసినట్టయితే రేకుల షెడ్ బర్లకు గొర్రెలకు కొట్టినట్టు కంటే ఈనంగా ఈ రోజు పిల్లలు చూసినటువంటి పరిస్థితి రేకుల షెడ్ పెట్టి. కాబట్టి ఏబీ డిమాండ్ చేస్తా ఉంది, ఈ బిల్డింగ్ అనుమతి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ ని అతి త్వరలో దీన్ని ఎత్తేయాలి. ఈ యొక్క కళాశాల పర్మిషన్ తీసేయాలని ఏమీ డిమాండ్ చేస్తా ఉంది. అదే విధంగా పక్కనే కళ్ళు కాంపౌండ్ ఉంది. కళ్ళు కాంపౌండ్ దాగి ఇప్పుడు కళ్ళు దాగి వచ్చినటువంటి వాళ్ళు విద్యార్థులకు అటు ఇటు రాసుకుంటూ పూసుకుంటూ పరిస్థితి ఇక్కడ ఉన్నది. అమ్మాయిలకు ఇబ్బంది కలుగుతుంది. అదే విధంగా ఒక ప్రిన్సిపాల్ లేకుండా గత 5 సంవత్సరాలు ఒక ప్రిన్సిపాల్ లేకుండా ఈ రోజు కళాశాల నడుస్తా ఉంది. ఒక ప్రిన్సిపాల్ పెట్టాల్సిన సంతకం ఈ రోజు రికగ్నైజ్డ్ సంతకం, ఈ రోజు గ్రాడ్యుయేట్ సంతకం ఎవరెవరో పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కళాశాలలో ఉంది. కాబట్టి ఏమీ డిమాండ్ చేస్తా ఉంది, ఈ యొక్క ప్రతిభా డిగ్రీ కళాశాలను గుర్తింపు రద్దు చేయాలి. ఈ యొక్క విద్యార్థులకు న్యాయం జరగాలి. ఈ యొక్క రేకుల చెట్టు ఉన్నటువంటి కళాశాలలో ఇలాంటి కళాశాలలు ఇక ఇబ్రహీంపట్నంలో ఎక్కడున్నా రద్దు చేయాలని ఏమీ డిమాండ్ చేసి ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న నరసింహారావు వెంకటరామయ్య అనే కాంట్రాక్టర్ వద్ద నుండి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సత్తిపల్లిలోని బస్టాండ్ సమీపంలో లంచం తీసుకుంటుండగా సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఏఈను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రికి ఎదుట నివాసం ఉంటున్న 27 సంవత్సరాల యువకుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ మృతి చెందాడు. అయితే ఫయాజుద్దీన్ రోడ్డు ప్రమాదమని కొంతమంది చెప్పడం, అధికారులు సైతం రోడ్డు ప్రమాదమని చెప్పారంటూ ఆగ్రహించిన ఫయాజుద్దీన్ కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబీకులు మృతుని భార్య జబీన్ తల్లి నజీమున్నిసా మాట్లాడుతూ, మృతున్ని రాత్రి 11:40 ఇంటి నుంచి బయటికి కొంతమంది తీసుకెళ్లారన్నారు. అలా వెళ్లిన వ్యక్తి శవమై వచ్చాడన్నారు. వారు పథకం ప్రకారం హత్య చేసి రోడ్డు ప్రమాదంగా అల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారని, తమ ఇంటి ఎదుటి ఉన్నవారు హత్య చేసి పరారీలో ఉన్నారని, మాకు పోలీస్ స్టేషన్లో సైతం న్యాయం జరగడం లేదన్నారు. రోడ్డు ప్రమాదం అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, హత్య చేసిన వారిని పట్టుకోవాలని, నిజానిజాలను బయట పెట్టాలన్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. मेरे को कौन क्या के 4 डेज पहले माफ़ी मांगे बोल के बोले ये बात गलत है और एक मुन्ना बोलने वाला है तलाक पट्टा पे, उसका असली नाम नहीं मालूम, उसको मुन्ना से पुकारते और उसके ब्रदर के 2 भाइयाँ इनको लेके फिरने से मेरे चाचा को लेके फिर रहे बोल के उन लोग नाइट टाइम पे लड़े थे। फ्राइडे दिन नाइट 12 या 11 और 12 o'clock के बीच में लड़ने से हमारे देवर हबीब और उनका फ्रेंड शिल्लू और हमारे ननंद के और उनके ससुराल वाले समझा के घर को भी जाए। वो टाइम पे उन्होंने घर को आए और मॉर्निंग टाइम पे उनको फ़ोन आया। टेंशन में उनके फ्रेशअप होके बाहर चले गए। फिर क्या गया क्या हुआ, मैं ऐसा कुछ नहीं पूछी। आने के बाद पूछी क्या हुआ जी, वो तो कुछ भी नहीं बोले। थोड़ा लाइट लंच कर लिए, फिर उसके बाद हम सो गए थे। शाम के टाइम में उठे। सर मेरे रिक्वेस्ट है, छोटे बच्चे अगर पुलिसों से नहीं हो सके तो हमारे ऊपर छोड़ दो, क्यों बता हमारे इस्लाम में एक को मार दिया तो उसको भी मारने का है। अल्लाह हमारे को माफ़ करने वाला है, हम इंसानों से नहीं डरते। अब देख लो, अगर उनकी गलती नहीं रही तो उन घर छोड़ के क्यों गए? उनका बेटा गलती करा तो माँ बाप क्यों छोड़ के गए? हम उनको अटैक नहीं करते थे, पकड़ के लाओ बोलते थे। हमको इंसाफ होना, हमारे बच्चों का, छोटे छोटे बच्चों का इंसाफ होना। बाप को पूछो तो मैं क्या बोलूं? भाव की जिंदगी कैसा होना, मैं क्या करूं? मेरी जिंदगी में गुजार ली, मेरे बच्चे पढ़े लिखे, मैं कुछ भी करके मेरे बच्चों को पाल लेती, लेकिन ये मैं जिंदगी में तो नहीं भूल सकती ना। ये भूलने का वैसे इंसिडेंट ही नहीं है। अब आके जाके देखने वाले आयो ऐसा हुआ था बोलते, लेकिन मैं उन लोग को क्या करना चाह रही मालूम? मैं क्या करना चाह रही, उनको मारने से आगे रोने से कुछ नहीं। వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని షిరిడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా నిగారుప విగ్రహం దర్శనంతో భక్తులు పొలకించిపోయారు. అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దయాకర్ రావు భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని కేదారేశ్వర ఆశ్రమంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. అనంతరం కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు మంగిరములు మహారాజ్ మాట్లాడుతూ, ప్రజలు తమ యొక్క గురువులకు గురు పూజ చేస్తే ఎంతో పుణ్యమని, 150 సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రహణం కాబట్టి ఈ రోజు ఆలయాల్లో జాగారం చేస్తే ఎంతో పుణ్యమని తెలిపారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కర్నూలు సిటీలో నాగ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆశీస్సుల కోసం భక్తులు ఆలయానికి బారులు తీరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షంతో తడిసి ముద్దైన భాగ్యనగరం. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు. భక్తులతో కిటకిటలాడిన దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం. టీఆర్ఎస్ కార్యకర్తలకు కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి మధ్య వాగ్వాదం. అందర్నీ కలుపుకుని పోవాలని సూచించిన మంత్రి తలసాని. 9 నెలల గర్భవతిపై వైద్యుల నిర్లక్ష్యం. పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.